ఆంధ్రప్రదేశ్లో ఉచిత వైద్యం పేదలందరికీ అనే కాన్సెప్ట్ ఇంకా పక్కకి వెళ్ళిపోబోతుందా? ఆరోగ్యశ్రీ అనే దానికి చరమగీతం పాడేయబోతున్నారా? నిజంగా ఇది త్వరలో ఆరోగ్య బీమా రాబోతోంది. పూర్తిగా దీనికి సంబంధించి టెండర్లను కూడా పిలుస్తున్నారు. అయితే వీళ్ళు చెప్తున్నది ఒకటే, ఏడాదికి 25 లక్షల రూపాయల విలువైన చికిత్సను అందిస్తారు ఈ బీమా ద్వారా. అంతేకాకుండా దీంతో పాటు ఏడాదికి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు కూడా అందించేలాగా టెండర్లు పిలుస్తున్నారు అనేది. ఉన్న ఆరోగ్యశ్రీని పూర్తిగా పక్కన పెట్టేసి, లేదంటే ఆ బకాయిలు అలాగే ఉంచేసి ఈ ఆరోగ్య బీమాను తీసుకొస్తారా, లేదంటే రెండు సైమల్టేనియస్ గా రన్ అవుతాయా? ఆరోగ్యశ్రీకి ఇంకా స్వస్తి పలికేయబోతున్నారా? ఇదైతే మేజర్ డౌట్. అసలు ఈ ఆరోగ్య బీమా ద్వారా ఎంతవరకు ప్రయోజనం, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ సూచనప్రాయంగా ఇంతకు ముందే చెప్పారు, దీని మీద ఒకసారి మనం చర్చించాం కూడా. ఈసారి ఇప్పుడు టెండర్లు పిలిచే వరకు వచ్చింది. నిజంగా బీమా వల్ల ఆరోగ్యశ్రీలో ఉన్నంత వెసులుబాటు ఇందులో ఉంటుందా? ఇక్కడ రెండు కోణాలు. వార్తలు రాసే క్రమంలో మనకు అలవాటు చేయడం తప్ప 25 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం నిర్ణయించింది అనేదే ఒక వెర్రితనం. 25 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ అనేది జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి జీవో ఇచ్చినటువంటి ఆయనే పెంచాడు. అవును. అయితే ఆయన కూడా మొదటంతా చేయలే, దిగిపోయే ముందు చేశాడు. ఓ 3 నెలల ముందు 4 నెలల ముందు చేశాడు. అంతకు ముందు అయితే 5 లక్షలు ఆ రేంజ్లోకే ఉంది. కాకపోతే ఆయన రాగానే చేసింది 1000 రూపాయలు దాటితే అడ్మిట్ అయితే ఇంకా ఫ్రీ. అది మాత్రం ఆయన అది ప్లస్ డబ్బులు కూడా ఇచ్చి పంపించడము నడిచింది. ఒకటి ఆ తరహా కమిట్మెంట్ అయితే, అంటే ఒక మనిషికి సంబంధించిన విద్య వాడికి భారం, వైద్యం వాడికి భారం, అవి రెండు తగ్గితే కనుక ఆ మనిషి ప్రశాంతంగా బతకగలడు, ఆ రెండింటిని ప్రభుత్వం భరిస్తే వాడు హ్యాపీగా ఉండగలడు అనేటటువంటిది ఈ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి లక్షణం. అది ఒప్పుకు తీరాల్సిన నిజం. రాజశేఖర రెడ్డి పట్టుకురాకపోతే, ఈ రెండు లేకపోతే ఇవాళ రోజుకి కూడా మనం ఒకసారి లెక్క చూడండి. భారతదేశంలో 60 నుంచి 70% మధ్య ఎడ్యుకేషన్ ఉన్నటువంటి రాష్ట్రం మనదే. సిగ్గుపడే వ్యవహారం మనకి. 66% మనకి ఎక్స్ట్రా స్టిల్ నవ్వు. ఎందుకని? సుదీర్ఘకాలం పాటు మన దగ్గర డబ్బున్నోడు చదువుకున్నాడు, డబ్బు లేనోడు చదువుకోవాలా. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినాయి దశాబ్దాల తరబడి. దానివల్ల దాంట్లో చదివితే చదివాం. ఇదివరకు ఏంటి మనకందరికి కనబడేటటువంటి లక్షణం, ఆడపిల్లకి ఎందుకు చదువులు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో వేయి. మధ్యలో ఆ పిల్ల ఇంట్లో వంట చేస్తూ స్కూల్కి వెళ్ళకపోయినా అడిగేది లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆ 75% అటెండెన్స్ ఏదో అవసరమైతే చివరిలో మాస్టర్ మేనేజ్ వేసుకుని పరీక్ష. ఆ అమ్మాయి చదివి రాసి పాస్ అయితే, అమ్మాయిలో కసుండి రాసి పాస్ అయితే నెక్స్ట్ స్టెప్. అది కూడా భారీగా ఉంటేనే. మ్యాక్సిమం ఏం జరిగేది, 10th క్లాస్ అయిపోతే ఫెయిల్ అయితే పెళ్ళి, పాస్ అయినా పెళ్ళి, లేదంటే ఇంటర్మీడియట్ అంటే పెళ్ళి. మ్యాక్సిమం ఆ రోజున బతుకులు అది. మగపిల్లల్ని మొదట్లో ప్రైవేట్ స్కూళ్ళకి, అంటే ఫస్ట్ ప్రైవేట్ స్కూళ్ళు లేవు, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళే. మగపిల్లలకు వచ్చేటప్పటికి ఆ చదువు అవసరమైతే ఆడు 4 సార్లు ఫెయిల్ అయినా చదివిచ్చేవాడు కొంతవరకు. తర్వాత ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు వచ్చాక మగపిల్లల్ని చదివించడం, ఆడపిల్లల్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు పంపించడం ఒక రివాజ్గా మారింది. ఈ 10-15 సంవత్సరాల నుంచినే ఆడపిల్లల్ని కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపించడం ప్రారంభమైంది. ఇది మనం ఒప్పుకు తీరాల్సినటువంటి నిజం. ఈ ఆడపిల్లల చదువులు ఇంతమంది చదివారు ఇవాళ అంటే వాళ్ళకి పట్టలేదు. అంటే ఫ్రీగా వచ్చేదాని వాల్యూ మనకి తెలవదండి. ఫ్రీగా వచ్చేదాని, ఇప్పుడు ఇవాళ రోజున మన ఇంట్లో సరిగ్గా వంట చేసి పెట్టని పెళ్ళాం ఉండి, లేదా మనం ఇంట్లో ఆడతోడు లేక మనమే వండుకున్నప్పుడు దాని కష్టం తెలుస్తుంది. అన్న క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలు ఇస్తే భోజనం చేసేస్తే మనకి దాని వాల్యూ తెలియదు. 5 రూపాయలు అన్న వాల్యూ తెలుస్తుంది కానీ దాని వాల్యూ తెలియదు. ఉచితానికి ఉన్న సమస్య అదే. అట్లాగే ఇక్కడ ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే ఎన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. ఇదివరకు మనకి తాగుబోతులు 40 ఏళ్ళకే చచ్చిపోయారు. తాగుబోతులు 30-40 ఏళ్ళకల్లా చచ్చిపోతారు. రోగాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, చావు. వాళ్ళ భార్యలు వితంతువులు, వాళ్ళ బిడ్డలు కూలీలు. బిడ్డలను తీసుకెళ్ళి ఏ సైకిల్ షాపుల్లో, లేకపోతే దాని పేరేంటది పంచర్ షాపుల్లో
2 వీలర్ షాపుల్లో ఏదో ఒక షాపులో గుమస్తా, ఆడపిల్లలు ఇల్లు ఒడవటాలు ఉళ్ళు తోడవటాలు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, చాలా మందికి ఇప్పుడు అలాంటి రోజులు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పని మనుషులు దొరకట్లేదు, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి బాబు గారికి తెలియకుండానే బాబు గారి అభిమానులు పెరిగిపోయారు. అట్లా కావాలని కోరుకుంటున్నారు, ఆయన అట్లా చేసేయాలి అంతే, అలాగే అయితే కానీ బాగోదని కోరుకుంటున్నారు అనమాట. అట్లాగే మరి చెయ్యాలని ఆయన కూడా అనుకుంటారని నేను అనుకోను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక రకంగా తన జీవితాన్ని ఫణంగా పెట్టారు, తన రాజకీయ జీవితాన్ని చంద్రబాబు గారు ఇందులో ఆరోగ్యశ్రీలో తన జీవితాన్ని ఫణంగా పెట్టారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ఆరోగ్యశ్రీ తర్వాత చంద్రబాబు కొనసాగించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు, కంటిన్యూ అవుతా ఉంది. ఇంక్లూడింగ్ తెలంగాణలో రేవంత్ అయినా కేసీఆర్ అయినా అందరూ కొనసాగించారు. అంటే అది వేస్ట్ అనుకుంటే తీసేసేవాళ్ళుగా. అదే కదా. ఇప్పుడు దాన్ని దారి మళ్లించే తొలి ప్రక్రియ ఇది. ఫస్ట్ టైం తెలుగుదేశం సంస్కరణ ఆరోగ్యంలో ఇది. విద్య వైద్యం ఈ 2 సంస్కరణలు ఆద్యుడు రాజశేఖర్ రెడ్డి, ఆచరణలో అమలు చేసిన వాళ్ళు తర్వాత వీళ్ళంతా. బట్ ఆ ముద్రని చెరిపేసే ప్రయత్నంలో భాగంగా తీసుకొస్తున్నటువంటిది ఇది. చాలా పెద్ద సాహసం ఇది. సక్సెస్ అయితే బాబు అద్భుతమైనటువంటి టాలెంటెడ్. అదే నా డౌట్ సార్, ఎలా సక్సెస్ అవుతుంది అనేది మనం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఆయన విజనరీకి అర్థం అవుతుంది. ఫెయిల్ అయితే కొన్ని లక్షల జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని కోట్ల మంది విలవిల్లాడతారు. మనం ఇక్కడ నాకు ఇందులో ఉన్న ఒకే ఒక అబ్జెక్షన్ ఏంటంటే రివర్స్ చేసుంటే బాగుండేది. అంటే వీళ్ళు ఏమంటున్నారు, 5 లక్షల వరకు ఉదేమో ఇన్సూరెన్సు, 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అంటున్నారు. అవును, అలా కాకుండా 5 లక్షల వరకు ప్రభుత్వం పెట్టుకో, అవును, 5 తర్వాత 25 లక్షల దానికి తీసుకెళ్లి ఇన్సూరెన్స్ పెట్టు. అది ఉండేది పరిమితం అండి. ప్రభుత్వ ఉద్యోగుల, జర్నలిస్టుల, లేకపోతే ఇట్లాంటి పెన్షన్దారులు వీళ్ళకే ఉంటుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టించు, వాళ్ళు పెద్ద ప్రాబ్లం కాదు, అవసరమైతే కట్టుకోగలుగుతారు కొంత. అవును, కానీ వీళ్ళు కట్టుకోలేరు. ఇది ఎట్లా ఉంటుందంటే నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడంతా కూడా హాస్పిటల్ బాధితుడిని. 2 సార్లు చెయ్యి ఇరిగింది, 7th ఒకసారి 10th ఒకసారి. అపెండిసైటిస్ ఆపరేషను, కాలుకి ముళ్ళు గుచ్చుకునే అదంతా సెప్టిక్ ఏదో ఒక ఆపరేషను. బస్సు దగ్గర నుంచి కింద పడి 2 కాళ్ళు దొక్కుపోయి అయ్యొకసారి. ఇట్లా ఆసుపత్రులు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే 3 సంవత్సరాలు పట్టేది మా నాన్న అప్పు తీర్చడానికి. షాపులో అడ్వాన్స్ తీసుకోవాలి. నాకు చెయ్యి ఇరిగినప్పుడు ఓ 1000 రూపాయలు అడ్వాన్స్, ఆయనకు వచ్చే జీతం 350 రూపాయలు. ఏం చేయాలి ఆయన? నెలకి 50 రూపాయలు చొప్పున కట్ చేసుకోవాలి. అంటే దానివల్ల ఇంట్లో మేము నిత్యావసర వస్తువుల్లో ఒకటి తగ్గించుకోవాలి, లేదా టిఫిన్ ఏదో తగ్గించుకోవాలి. ఇది చాలా నార్మల్గా కనబడుతుందండి, ధనవంతుడికి ఏం కనిపించదు ఇందులో. అట్లాగే ఒక అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఇదే సమస్య. ఇట్లాగా సఫర్ అయినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మనం, నాలాంటి వాడైతే. కాబట్టి నాకు దాని విలువ బాగా తెలుసు. ఎక్కడ ఎందుకు నేను ఉద్యోగంలోకి వచ్చాక మనకేమో చేజాచి అలవాట్లే, ఇంకోటి బెదిరించే అలవాట్లే. దానివలన డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు లేక తిప్పలు పడ్డటువంటి సందర్భం నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కూడా. అది మళ్ళీ ప్రత్యేకించి చెప్పదలుచుకోలేదు. అది 2000 రూపాయలు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి తీసుకెళ్ళా. ఇది టెస్ట్లు అంటే మన దాన్ని ఏమంటారు, ముందు టెస్ట్లు ఉంటుంటాయి కదా డెలివరీకి, 9 నెలల్లో అట్లాగే చేసి చివరి రోజున డెలివరీ టైంకి నేనేమో ఆఫీస్లో ఉన్నాను. ఆ టైంకి నొప్పులు వచ్చినాయి. ఆ హాస్పిటల్ ఎదురుగుండా ఇల్లు తీసుకున్నా దానికోసం. కానీ చివరి నిమిషంలో వాళ్ళు చేర్చుకోమనేశారు. ఎందుకయ్యా అంటే రాసుకునేటప్పుడు డీటెయిల్స్లో జర్నలిస్టు అని చెప్పారట. మా దగ్గర దుమ్ము ఉంది, ఇక్కడ సరైన గుడ్డ లేదు, తేడా వస్తే మీ వాళ్ళు రాస్తారు, మొన్న వాళ్ళు వచ్చిన మీ ఆయన రాసిన వార్తల తర్వాతనే కొంతమంది సస్పెండ్ అయ్యారు అనేసి వాళ్ళు ఆపేశారు. ఆ టైంలో నొప్పులు ఏం చేయాలా? వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నా జేబులో ఉంది 700 రూపాయలు.
గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంది కదా 700 పై ఖర్చులు సరిపోతాయని నేను ప్రిపేర్డ్గా ఉన్నా. బట్ జరిగింది అది. నానా నరకం అనుభవించా. చివరికి మళ్ళీ అక్కడ ఆఫీసులో అడ్వాన్స్ అడిగితే ఆ ఏడాది బిడ్డ అదృష్టవశాత్తు వాళ్ళు బోనస్ ఇచ్చారు అడ్వాన్స్ కాకుండా. బట్ అప్పటికే నాకు అక్కడ అప్పు ఉంది, ప్రతి నెల 150 రూపాయలు కట్ అవుతుంది నాకు జీతానికి. అంటే ఈ హాస్పిటల్ ఖర్చుకి సంబంధించిన బాధ పడ్డ నాలాంటి తెలుసు ఎంత తిప్పలు ఉంటాయి అనేది. అట్లాగే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, అదేది జంబో లోను, పొంబో లోన్, ఇట్లాంటి 4 లోన్లు పెడితే గానీ అమ్మా నాన్నలకి హాస్పిటల్ ట్రీట్మెంట్ అవ్వాలి. నాకు నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టలేను, నాకు ఆరోగ్యశ్రీ లేదు. ఎన్ని నెలల హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఏంటనేది నా ఫ్రెండ్స్కి కానీ నా బంధువులందరికీ తెలుసు. ఎందుకు నా వీడియోలు చూసే వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు. ఏది హాస్పిటల్లో కూర్చుని వీడియోలు కూడా చేశాం కదా, నెలల తరబడి ఎంత ఖర్చు అయ్యింది ఏంటి. అదృష్టవశాత్తు అదే టైంకి యూట్యూబ్ కూడా సెట్ అవ్వడం మూలంగా సమాజం నాకు బతికిచ్చింది అనుకుంటా నేను కొంత ఆ టైం. అంటే మనిషికి అంత అంటే సమాజంలో మనమేం అడుక్కోలే ఇక్కడ, ఏది మా అమ్మకి ఎట్లుంది మా నాన్నకి ఎట్లుంది అని చెప్పేసి. బట్ వ్యూవర్స్ వాళ్ళు చూడటం వల్ల వచ్చిన డబ్బులే మనకి ఇక్కడ. ఏ రోజున మనం ఈ రోజు వరకు కూడా నాది నెంబర్ పెడతాను డబ్బులు వేయండి ఇట్లా అడగలేదు కదా మనం ఏ రోజు. అది మనం ఒక పద్ధతిలో ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే ఆరోగ్యశ్రీ అక్కడ చూసా నేను ఆ టైంలో ఎంత సఫర్ అవుతుంటారని. ఫస్ట్ వచ్చేసేసి హాస్పిటల్కి వచ్చేసాక గవర్నమెంట్ ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే రాగానే సోన్స్ ఆపరేషన్ అన్నాడు అనుకోండి డాక్టర్, అయ్యా నాకు వైట్ రేషన్ కార్డు ఉంది, ఓకేనా అడవంత వెళ్ళు ఆరోగ్య మిత్రం అంటారు వెళ్ళి కలవండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిపోతే పని అయిపోయింది అనుకోండి, వాడు గుండె మీద చేసుకుంటాడు, పైన 500, 1000 రూపాయలు 2000 ఖర్చులకి ఏర్పాటు చేసుకుంటాడు. అలా కాకుండా 1,00,000 అవుతుందయ్యా, లేదో 2 లక్షలు అవుతాయా, ఆరోగ్యశ్రీ వస్తుందో లేదో తెలియదయ్యా, ముందు మీరు లెటర్ పెట్టండి అన్నాడు అనుకోండి, గుండెలు గుబ్బగుబ్బలాడతాయి. ఎందుకంటే ఇక్కడ మనిషి బెడ్ మీద ఉన్నప్పుడు ఏం పర్లేదు అనుకునే మనస్తత్వం ఉంటుంది ఎవరికైనా. డబ్బులు దాకా ఆగాల, అప్పుడు ప్రతి క్షణం నరకం అనిపిస్తాడు, ప్రతి క్షణం ప్రభుత్వాన్ని తిట్టుకుంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతంత డబ్బులు ఉంటే అసలు ఈ పథకం ఎక్కర్లేదుగా. ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు అలా చదువుకుని ఆడపిల్లలు రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాల వలన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకున్న మగపిల్లలు ఆడపిల్లలు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు లేదా వ్యవస్థల్లో ఉన్నారు. వాళ్ళెవరు అందుకని ఓటేలా లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది బాగుపడ్డారు, అది ఇచ్చారు కదా అని ఓటేలా. కాబట్టి ఇక్కడ ఈ పని చేస్తున్నారు అంటే అది ఇచ్చారని ఓటేం వేయట్లేదు కదా. ఎక్కడ ఎందుకు మిర్చి యార్డుకి నేను జగన్ వెళ్ళాడు, అప్పట్లో 20,000 25,000 పోయిందని బాబు గారే కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు 10,000 11,000 అంటే బాధపడుతున్నారని. ఆ 20,000 తీసుకున్నాడు ఏమన్నా ఓటేసాడా జగన్కి? లేదు. అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవడు కులం వాడిదే, ఎవడ నాయకుడు వాడే, ఎవడు వ్యవహారం వాడిదే, ఎవడు పార్టీ వాడిదే. కాబట్టి ఈ పథకాలు ఇప్పటిదాకా ఏవైతే ప్రజల ప్రాణాలని కాపాడినాయో, ప్రజల విద్యని కాపాడినాయో, ప్రజల భవిష్యత్తును కాపాడినాయో అవి ఇప్పుడు సస్పెన్స్లోకి వస్తున్నాయి. ఇది తెగిస్తున్నారు. కానీ ఇక్కడే నా డౌట్ ఏంటంటే వచ్చిన దాని మీదన పెద్దగా ఫీల్ అవ్వట్ల జనం, రాకపోతే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను నేను. రాకపోతే ఫీల్ అవుతారు. ఇప్పుడు వాలంటీర్ని ఉన్నప్పుడు అతను ఫీల్ అవ్వాలా, అది నా గొప్పతనం అని. పోయాక ఫీల్ అయ్యాడుగా. సచివాలయంలో ఉద్యోగం ఇచ్చినప్పుడు ఫీల్ అయ్యాలా, నాకు ఇంత గొప్ప ఉద్యోగం వచ్చిందని. ఇప్పుడు వాళ్ళు నేర్పిస్తుంటే ఫీల్ అవుతున్నాడు. అట్లాగే కాంట్రాక్ట్ సిబ్బందికి కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేసినప్పుడు ఫీల్ కాల, ఏదో ఎన్నేళ్ళ నుంచి కొట్టుకున్న వాళ్ళకి వస్తుందిలే అనుకున్నారు. ఇప్పుడు ఆగిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మహిళలకి వీళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ కాల గొప్పగా, ఆగినప్పుడు ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఒకటి సార్, ఆరోగ్యశ్రీకి ఆరోగ్య బీమాకి అంటే ప్రాక్టికల్ గా మనం చూసింది మాట్లాడుకుంటే, ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అయితే ఇమీడియట్ గా ఆ డిసీజన్ బట్టి వెంటనే ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి, క్లెయిమ్ చేసేసుకునేవారు ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా తెల్ల రేషన్ కార్డు ద్వారా. కానీ ఇప్పుడు ఈ బీమాలో ఖచ్చితంగా ఆ బీమా సంస్థ నుంచి అప్రూవల్ తీసుకుంటారు సార్ వాళ్ళు. వీళ్ళు చెప్తున్నదే ఈనాడులో రాసిందే చూసుకుంటే వీళ్ళు గొప్పగా రాసింది ఏంటి అంటే
ఒకవేళ ట్రస్ట్ ద్వారా వెళ్తే 24 గంటల సమయం పడుతుంది, అదే బీమా ద్వారా వెళ్తే 6 గంటల్లోనే అనుమతి తీసుకుని చికిత్స స్టార్ట్ చేస్తాం అనేది. కానీ ఆరోగ్యశ్రీలో 6 గంటలు కూడా టైం పట్టదు సార్. ఒక్కోసారి ఇమీడియట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకుని స్టార్ట్ చేసేస్తారు. ప్రభుత్వం ఇస్తుందని నమ్మకం. ఎందుకంటే 2021లో మా నాన్నగారికి హెల్త్ బాగోకపోతే అప్పట్లో హార్ట్ సర్జరీ చేయించాను నేను. అప్పుడు స్టంట్ వేసినప్పుడు కూడా అసలు ఏం మాట్లాడలేదు, ఇమీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ వస్తే 6 గంటల సేపు ఇప్పుడు బీమాలో వాళ్ళ అనుమతి కోసం వెయిట్ చేయాలంటే ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటి? మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు ఒకవేళ రిజెక్ట్ అయితేనంటే మళ్ళీ అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా ఇస్తారట. ఒకవేళ బీమా సంస్థ దాన్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి ఇంకో 6 గంటలు వెయిట్ చేయాలా? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇది నా ప్రశ్న. మనిషి గుండె నొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు పంపించాం, జాగ్రత్త కాపాడుకోవాలన్నమాట, గుండు పట్టు కూర్చోవాలన్నమాట. స్టంట్ వేయాలంటే గనక ఈ లోపు ఆడంటాడు ఆల్రెడీ గుండె నొప్పి వచ్చిందని మాకు ఇంటిమేట్ చేయలేదు వీళ్ళు, కాబట్టి తప్పు అంటాడు ఇన్సూరెన్స్ వాడు. ఇది ఎందుకు అప్పీల్ చేయలేదు అన్నది ఈయన వివరణ ఇచ్చి దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్కి పంపిస్తే వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు ఈయన చేస్తాడు. ఈ లోపు ఈయన గుండె ఉంటుందా లేదో తెలియదు, మనిషి ఉంటుందా లేదో తెలియదు. పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాంది, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి 300, 500, 1000 కోట్లు ఖర్చు పెడతారు కదా, 3 నెలల ముందు ఇస్తారట. ఈ 3 నెలల ముందే తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వేయచ్చు కదా. అదే కదా, 2,500,000 కోట్లు, 2,500,000 రూపాయలండి. 1,000 రూపాయల కుటుంబానికి. ఎన్ని కుటుంబాలు? 1,50,00,000 కుటుంబాలు. 1,50,00,000 ఇంటూ 2,500,000 ఎన్ని వందల కోట్లు అవుతుంది? ఈ డబ్బులు నువ్వు 3 నెలల ముందు కాకుండా ఏ నెలకు ఆ నెల డాక్టర్లకు వేసేస్తే దన్నం పెట్టి చేస్తారు కదా వాళ్ళు పని, దన్నం పెట్టి చేస్తారు వాళ్ళు. ఎందుకు వద్దంటున్నావు నువ్వు? అదే కదా ఇన్సూరెన్స్ తో వచ్చే సమస్య. నేను 2009 10వ సంవత్సరం 2010లో నాకు జెమినీకి వెళ్ళినప్పుడు శాలరీ 1 lakh అనమాట. ఆ ఇయర్ మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎట్లాగో అన్నటువంటి పాయింట్ దగ్గర హౌసింగ్ లోను, ఇన్సూరెన్సెస్, పిల్లల స్కూల్ ఫీజులు అని చెప్పారు. అప్పటి నుంచి నేను హెల్త్ ఇన్సూరెన్స్ కడతానే ఉన్నా. ఇన్ని సంవత్సరాలలో 3 సార్లు నాకు ప్రాబ్లం వచ్చింది. ఆ టైంకి ఇది అడిగితే వాడు ఏదో ఒక సాకు పెట్టి రిజెక్ట్ చేశాడు. మళ్ళీ నా దగ్గర 4 ఇన్సూరెన్సులు ఉన్నాయి, 4 కడతా నేను. ఒక్క దాంట్లో క్లెయిమ్ కాల, ఏదో ఒక వంక పెడతాడు. నేను బెడ్ మీద పడుకున్నోడిని, నేను దానికి ఏం సమాధానం చెప్తే వెళ్ళి అడిగి వాడు ఏదో ఒక ఇది ఈ మీరు కట్టిన ఈ డబ్బుల్లో ఈ ఇన్సూరెన్స్ వర్తించదండి అంటాడు, ఈ ఆపరేషన్ ఉండదండి అంటాడు, ఇది ఉండదండి అంటాడు. ఒక్కసారి కూడానండి 4 సార్లు కొంచెం సిక్ అయింది, బెడ్ సిక్ అయింది. నేను మళ్ళీ నా క్రెడిట్ కార్డులతో కట్టుకున్నాండి. నేను మా పేరెంట్స్ సార్ మా నాన్నగారి కంటే ఇన్సూరెన్స్ లేదు, ఆ రోజుల్లో కట్టేస్తూ ఉంటా లేదు, మనం కట్టే పరిస్థితికి వచ్చేటప్పుడు వాళ్ళ వయసు చాలదన్నారు, ఇన్సూరెన్స్ లేదన్నారు. మా అమ్మ టైంకి ఎవడో ఇన్సూరెన్స్ చెప్పారు, అది హెచ్డిఎఫ్సి వాళ్ళు అనుకుంటా, మీకు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉందండి కట్టచ్చు అని. దాదాపు 28,000 కట్టించుకున్నారు. ఏమన్నారు, షుగర్ లాంటిది ఉన్నా సరే తీసుకుంటామండి అన్నారు. తర్వాత ఆవిడ బెడ్ సిక్ అయ్యి హాస్పిటల్లో పడినప్పుడు దాంట్లో మీకు అదేదో కారణం చెప్పలేదనేసి చేయలే, మళ్ళీ దాదాపుగా డబ్బులు నేనే పెట్టుకున్నా. ఏది ఇప్పుడు జనం దృష్టిలో మనం ఏదో ఆకాశంలో ఉంటాం కదా, మనకే అవల పని ఇన్సూరెన్స్ కంపెనీలో. డాక్టర్ గారు మనకి తెలిసి ఉంటారు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసి ఉంటారు, అయినా కాల మనకి అంతే. అవును, ఇంకా పాపం సామాన్యుడి పరిస్థితి ఎట్టుంటదండి రాబోయే రోజుల్లో. అదే కదా సరే. ఒక రకంగా ఇంకా క్రమక్రమంగా ఆరోగ్యశ్రీకి టాటా బై బై చెప్పేస్తుందా ప్రభుత్వం? నేనంటున్నాను ఇది ఇప్పుడే మనం ముందుగా అనొద్దు. అంటే ప్రయత్నం చేస్తున్నారు, అవును టెండర్ పిలుస్తారు, అమలు కూడా చేయనియండి. చేశాక ఒక 6 నెలల్లో రివ్యూ చేసుకోండి. ఒక నెలకే రివ్యూ చేయండి. 6 నెలలు కాదు, 6 నెలల్లో చాలా మంది చేస్తారు. అలా కాకుండా నెలకే రివ్యూ చేయండి. ఈ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది, ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ అయ్యిందా లేదా, రిజెక్షన్ కనుక 10% మించి ఉందంటే వెంటనే ఆపేయండి ఆ సిస్టమ్. అసలు 10% రిజెక్షన్ కూడా ఉండకూడదు. రిజెక్షన్ 0% ఉండాలి. రిజెక్షన్ 10% ఉందంటే ఆ కంపెనీతో బాయ్కాట్ చేయండి. 30% ఉందంటే అసలు ఆ పథకం తీసేయండి. అంతే. ఇప్పుడే నేను చెప్పను అది తీసేయండి అనేసి, బట్ అది రివ్యూ చేసుకోండి. ఎందుకంటే జనం ప్రాణాలతో ముడిపడింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఒకడు వస్తాడు,
ఇదివరకు డైరెక్ట్గా చేసుకునేవాళ్ళు, ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ముందు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి, అక్కడ 0 అవర్ అంటారు అది. అట్లాంటి చోట జావకపోతే ఏమైపోతుంది? కాబట్టి అవి జాగ్రత్తగా, ఆ యాక్సిడెంట్లు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అయితే గనక, గుండె నొప్పులు యాక్సిడెంట్ ఇట్లాంటిది అయితే గనక అసలు ఆపడానికి వీల్లేదని పెట్టండి. అది అవును, అది కూడా చూడాలి ఒకసారి. దానికోసం మళ్ళీ ఒక ప్రత్యేక విధానం తీసుకురావాలి. ఒక రకంగా భారం తగ్గించుకుంటుందా, భారం తగ్గుతుందా ప్రభుత్వం దీనివల్ల? అంటే వీళ్ళు ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నారు, అతను ముద్ర లేకుండా చూడటానికి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అద్భుతం, ఫెయిల్ అయితే వాళ్ళకే ఇబ్బంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఉచిత ఆరోగ్య బీమా అనే పథకాన్ని తీసుకురాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్లకు కూడా పిలుస్తున్నారు. ఆ టెండర్లకు సంబంధించిన విధి విధానాలు కూడా దాదాపుగా ఖరారు చేశారు. అయితే ఇది ప్రజలకి ఎంతవరకు వెసులుబాటు, ఆరోగ్యశ్రీతో పోలిస్తే అదే తరహా చికిత్స ఆరోగ్య బీమా ద్వారా అందుతుందా లేదా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.